ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం దాటింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, అదేవిధంగా కొండేపు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్కారం అండి. ఐఎన్ఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మారిటైమ్ బోర్డు చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకొని సంవత్సరం దాటింది కదా, ఇంచుమించుగా మార్చిలో మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 1.5 సంవత్సరం సంవత్సరం పై అయింది, ఎట్లాగుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం 4 రోజుల్లో మీరు కనుక చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఏ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, మనకున్న వనరుల్ని సద్వినియోగం చేసుకొని ఎలా అభివృద్ధి చెందాలని చేయాలని ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. మనకి గొప్ప అదృష్టం ఏంటంటే 1050 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని మనం ఇప్పుడు ఒక 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ని కట్టబోతూ ఉన్నాం. ఒకటి రామాయపట్నం దగ్గర, 2 మూలాపేట, మచిలీపట్నం, కాకినాడ దగ్గర ఒకటి, మొత్తం 4 పోర్ట్స్ వచ్చే సంవత్సరానికి డిసెంబర్ కల్లా 4 పోర్ట్లు రెడీ అవ్వబోతూ ఉన్నాయి. దీని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకి మనం ఒక పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక పోర్టుకు సంబంధించి లాజిస్టిక్ పార్క్స్ కానీ డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. అందుకు అనుగుణంగానే మొన్న మీరు విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్ చూసుకుంటే ఒక్క మ్యారిటైమ్ బోర్డుకే 1,69,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. సుమారుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే యోచనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. ఈ మ్యారిటైమ్ బోర్డు ఈ సంవత్సరం రోజుల్లో మేము కూడా మా బోర్డు ద్వారా చాలా పనులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ దగ్గర ఈ యొక్క ల్యాండ్స్ ఏదైతే లీజు మొన్న ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళకి 33 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ రెంట్లు కూడా పెంచడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూర్చాం. అలాగే ఎక్కడైతే మనకి ఈ ఫీజిబిలిటీ పోర్ట్స్ కొత్త ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా స్టడీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన ఈ సముద్ర తీరం, మన ఒంగోలు నియోజకవర్గం అయితేనేమో, మీ కొండేపు కాన్స్టిట్యున్సీ అయితేనే, ఇటు పక్కన మరలా చీరాల, ఈ బీచ్లు దాని మీద ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా దృష్టి పెట్టున్నారు వాటికి సంబంధించి? అంటే ఇక్కడ మ్యారిటైమ్ ఉంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేయగలం. బీచ్ల డెవలప్మెంట్ అనేది టూరిజం కింద వస్తుంది. అది కూడా మనకి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కొత్తపట్నం దగ్గర ఆల్మోస్ట్ ఫిషింగ్ హార్బర్ ఒకటి ప్రపోజల్ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. అది కూడా టెండర్లు కూడా త్వరలోనే పనులు కూడా ప్రారంభం అవుతాయి. టెండర్లు కూడా పూర్తి అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్లో అది రెడీ అయిపోయింది. మన కొత్తపట్నం దగ్గర పాకల బీచ్కి కూడా దాన్ని టూరిజంగా డెవలప్ చేయాలని, ఎందుకంటే మనకి చీరాల బీచ్ బాగా డెవలప్ అయ్యింది. దాని నెక్స్ట్ మనకి చీరాల నుంచి మన సింగరాయకొండ చూసుకుంటే పాకల బీచ్ చాలా అందంగా ఉంటుంది, న్యాచురల్ బీచ్గా ఉంటుంది. దాన్ని కూడా సంబంధిత అధికారులతోటి, మంత్రులతోటి కూడా కలిసి చెప్పడం జరిగింది. అదే పనిలో కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి స్వామి గారు కానీ మేము కూడా అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ యొక్క పాకల బీచ్ చాలా బ్యూటిఫుల్ బీచ్ అవుతుంది అది ఫ్యూచర్లో. ఇప్పుడు అట్లాగే మీ కొండేపు నియోజకవర్గానికి గత 5 ఏళ్ళు ఏమీ డెవలప్మెంట్ కాలేదని చెప్పినట్టు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 16 నెలలు గడుస్తూ ఉందన్నమాట. ఈ 16 నెలల కాలంలో దీని మీద ఎక్కువ దృష్టి పెట్టున్నాం. తప్పనిసరిగా ఇది మా నియోజకవర్గానికి అవసరం, మీ 6 మండలాల్లో ఇలా మేము తీసుకొచ్చాం, మేము సాధించాం అని మీరు చెప్పేది? కొండేపు నియోజకవర్గంలో మీరు అడిగింది మంచి క్వశ్చన్ అడిగారు. ఈ నియోజకవర్గానికి ఎటువంటి మౌలిక వసతులు కానీ, అంటే త్రాగునీరు, సాగునీరు ఏ వసతులు లేవు. దానికి ఎక్కువ వర్షపు నీరు మీద ఆధారపడే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. అలాగా ఈ నియోజకవర్గానికి గతంలో
కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉండేవి కాదు. టీడీపీ ప్రభుత్వంలోనే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అప్పుడు పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఉన్నప్పుడు ఈ యొక్క కనెక్టింగ్ రోడ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్వామి గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఇంకా బాగా అబ్నార్మల్గా డెవలప్ చేసాం. రోడ్స్ కానీ మేజర్ చాలా వరకు చేసాం. 1924 కనీసం తట్ట మట్టి కూడా వాళ్ళ అభివృద్ధి అనేది చేయలే. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఇప్పుడు ఒక 50 కోట్ల రూపాయలకి మన R&B రోడ్లు అయితేనేమి, పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి సుమారుగా 60-70 కోట్లకి టెండర్లు కూడా పిలవటం జరిగింది. పనులు కూడా వచ్చే నెలలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న మా మరిపూడి టెంపుల్, పుదరగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రోడ్డు పోయిన మన గవర్నమెంట్లోనే వేయించాం. అది ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఇష్యూ సార్ట్ అవుట్ చేసి మన గవర్నమెంట్లో రోడ్డు వేయటం జరిగింది. ఇప్పుడు 5 కోట్లు, సుమారుగా 4 to 5 కోట్ల మధ్య ఘాట్ రోడ్డు కూడా పనులు రేపు 27వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అలాగే మనకి ప్రధానమైన సమస్య త్రాగునీరు సమస్య. 2014-19లోనే జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక 3 మండలాలకి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. సుమారుగా మన నియోజకవర్గానికి ఒక 400 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ పనులు కూడా నెక్స్ట్ ఫేజ్లో కూడా మనకి ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది రామతీర్థం నుంచి మనకి వయా అక్కడి నుంచి మనకి తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. ముల్లకం కానీ రామతీర్థం రెండింటి నుంచి మనకి తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. సో వెలుగొండ కూడా పనులు కనుక పూర్తయితే ఆ ఫేజ్లో కూడా ఒక మండలానికి మనకి అటు నుంచి కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము. ఏదేమైనా ఈ 5 సంవత్సరాల్లో 6 మండలాలకి త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నాం. అలాగా మనం పనిచేస్తున్నాం. పైన కూడా రాష్ట్రంలో అటు లోటు బడ్జెట్లో గత పాలకులు చేసిన నిర్వహణ వల్ల 10 లక్షల కోట్ల అప్పులో ఉన్న లోటు బడ్జెట్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఫేజ్డ్ వైజ్గా ఆయన ఏవైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఆయన కూడా చూపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇచ్చిన మొన్న ఎన్నికల్లో ఏదైతే చెప్పిన హామీలన్నీ పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గతంలో కుండేపి నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తూ ఉండేవాళ్ళు. ఏదైతే మారిటైమ్ బోర్డు చైర్మన్ అయ్యారో కొంచెం నియోజకవర్గానికి సత్య గారు దూరం అయ్యారు. అంటే దూరం అనేది ఏం లేదండి. మనకు కూడా నేను జోన్ 1 కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తూ ఉన్నా. 35 నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో చూస్తూ ఉన్నాను. 3 పార్లమెంట్లు చూస్తున్నాను. సో పార్టీలో కూడా లోకేష్ గారు పార్టీని కూడా స్ట్రెంథన్ చేయాలి. ఇక రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మాకు కూడా కొన్ని దిశ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వాటి మీద పనిచేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో కొండేపి నియోజకవర్గానికి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఇక్కడ మేము 3 పనిచేస్తున్నాం. ఒకళ్ళు మంత్రి స్వామి గారు, 2 నేను, 3 మా నాన్న పవన్ చంద్ర గారు కూడా ఎప్పుడు అవైలబిలిటీలో ఉన్నాం. ఎవరే కష్టం వచ్చినా ఎవరో ఒకరి దగ్గర ఉన్నా కూడా పనులు పూర్తి చేసుకుని 3 ఉన్నా అదే పని చేస్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు అవైలబిలిటీలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అవైలబిలిటీలో ఉన్నా, అవైలబిలిటీలో లేననేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడున్నా కూడా నా విజయవాడలో ఉన్నా కూడా వాళ్ళ పనులు పూర్తిగా పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటాం. ప్లస్ కాన్స్టిట్యున్సీలో అనే ఇబ్బందులు ఉన్న సంబంధిత అధికారులను పిలిపించి వీలైనంత వరకు ఎక్కువ టైం కొండేపికే కేటాయిస్తూ ఉన్నాం. మన రాష్ట్ర చరిత్రలో అసలు ఏ నియోజకవర్గంలో లేనట్లుగా కొండేపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయిన దగ్గర నుంచి సహజంగా ఇప్పుడు ఎక్కడా లేదు. ఎస్సీ నియోజకవర్గం అంటే సహజంగా నాయకులు మారుతూ ఉంటారు. ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనే వాళ్ళు మారుతూ ఉంటారు. ఒక టర్మ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు చేస్తూ ఉంటాయి. అట్లాంటిది ఇప్పటికి 4 సార్లు హ్యాట్రిక్, 3 సార్లు, ఒకసారి ఫస్ట్ టైం ఓడిపోయాడు, తర్వాత 3 సార్లు వరుసగా స్వామి గారు గెలవటం, ప్రస్తుతం మంత్రిగా కూడా ఉంటాం. ఈ బాండింగ్ ఎట్లా అసలు నాకు అర్థం కాలేదు. అంటే బాండింగ్ అంటే మన పెరిగిన వాతావరణం ప్లస్ ఆయన కూడా మా విలేజ్ కావటం, వాళ్ళ ఫాదర్ వాళ్ళ నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి కూడా మనకి మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదరు సమకాలికలు అవటం, అంటే అదే ఊర్లో ఉండటం వల్ల ఆయన కూడా ప్రతిరోజు మా ఇంటికి రావటం, అలా మా నాయనమ్మ కూడా వాళ్ళ ఫాదర్ని అన్న అని పిలవటం.
సో అలా ఫ్యామిలీల మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. అదే క్యారీ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఇష్యూస్ మీద కొన్ని మనస్పర్ధలు వస్తాయి కొంతమందికి, కానీ అది మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు సాల్వ్ అయిపోతాయి. అంత పెద్ద ఇష్యూస్ అక్కడ వచ్చే అంత ఏమి ఉండవు నాకు తెలిసి. ఏముండవు, ఎందుకంటే మనమేమి పెత్తందారి వ్యవస్థలో లేము. ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఒక మంత్రిగా మనం ఇవ్వాల్సిన గౌరవం, మనం ఎలక్షన్లో మనం చేయాల్సిన రోల్ మనం చేస్తాం. నియోజకవర్గంలో మనం ఏదో పెత్తనం చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడూ లేదు. మనకి పార్టీ ముఖ్యం, పార్టీ గెలవాలి. ఇక్కడ మనల్ని నమ్ముకొని దామచర్ల కుటుంబాన్ని నమ్ముకొని మన ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకి, మన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి న్యాయం చేయాలని తప్పంతో మనం పనిచేస్తూ ఉన్నాం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఏదైనా ఉంది అని చెప్పినంటే ఒక కార్యక్రమం దామచర్ల సత్యకి ఈ కార్యక్రమాన్ని అప్పచెబితే దాన్ని సక్సెస్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా మీ నియోజకవర్గంలో ఎట్లాంటి కార్యక్రమం జరుగుతున్నా కూడా మీరు బయట నుంచి చాలామంది బయట నుంచి నాయకులను తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని బాగా సక్సెస్ చేస్తూ ఉంటారు. అట్లా బయట నాయకులతో అందరితో పరిచయమై ఇప్పుడు వాళ్ళందరూ ఏదైతే మీరు కార్యక్రమాలకు పిలిచారో వాళ్ళంతా ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఒకరు మీ నియోజకవర్గంలో ఉండే స్వామి గారు ఒక మంత్రి. అట్లాగే మీరు ఎన్నో కార్యక్రమాలకు బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తూ ఉంటారు, అనగానే సత్యప్రసాద్ గారిని తీసుకొస్తూ ఉంటారు, అలాగే అనిత గారిని తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు మంత్రులు. అది నీకు ఏ మేరకు ఉపయోగపడుతుంది? 1924 అపోజిషన్లో ఉన్నప్పుడు మేమందరం ఒక టీమ్గా బాగా పార్టీ ఎక్కడ మీటింగ్లు చెప్పినా మమ్మల్ని ఒక కమిటీగా వేసి పంపించేవారు. మాకు బాధ్యతలు చెప్పినప్పుడు మాకు బాండింగ్ బాగా ఒకరినొకరి మీద బాండింగ్ కానీ ఎఫెక్షన్ కానీ బాగా పెరిగింది. ఒక టీం వర్క్ తోటి పనిచేయటం అప్పటి నుంచి మాకు అలవాటైంది. సో ఆ విధమైన ర్యాపోతోటి ఈరోజు వాళ్ళు మంత్రులుగా ఉన్న ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే ఏ పని అడిగినా కూడా వాళ్ళ చేయగలిగిన పనులకి ఈజీగా ఒక యాక్సిస్ ఏర్పడింది. ఆ యాక్సిస్ కల్పించింది మాత్రం నారా లోకేష్ గారని ఈ సందర్భంలో చెప్పాలి. ఎందుకంటే బాగా ఎంకరేజ్ చేశాడు ఒక యంగ్స్టర్ని. అందులో కీలకమైన జోన్ 1 కోఆర్డినేటర్ ఇవ్వటంలో లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు ఏదైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన సమయంలో మీరు బాగా లోకేష్ గారికి దగ్గరయ్యారు. 50 రోజులు మీరు లోకేష్ ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉంటే రాజమండ్రి దగ్గర, మళ్ళీ ఢిల్లీ వెళ్తే ఢిల్లీ, రెగ్యులర్గా ఆయనతోనే ఉన్నారు. 50 days అప్పుడు బాగా బండి. ఆ తర్వాత నుంచి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ ఏ జిల్లాలో జరుగుతున్నా కూడా దాంట్లో తప్పనిసరిగా దామచర్ల సత్యకు ఒక బాధ్యత అనేది ఇస్తూ ఉన్నారు. అది ఎట్లా మీ మీద బాధ్యత పెరిగినట్టు కదా? బాగా బాధ్యతగా కాదు, అదొక ఎంకరేజ్మెంట్గా మనం తీసుకొని మనల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో మనం ఆలోచన చేసి ఆ ఇచ్చిన పనిని మనం సంతృప్తిగా దాన్ని పూర్తి చేసి సక్సెస్ చేయాలని తప్పంతో మనం పనిచేస్తాం. ఆ ఇచ్చిన ఏ పనైనా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదో ఒక బాధ్యత అప్పచెప్తూ ఉంటారు. ఆ బాధ్యతని టీం వర్క్తో అందరం కలిసి పనిచేసి పార్టీకి కానీ అటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని తప్పంతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడేం జిల్లా అధ్యక్ష పదవి దామచర్ల సత్య అని మళ్ళీ అదొక టాకు. జిల్లా అధ్యక్ష పదవి అనేది ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో, ఈ జిల్లా అందరం ఉన్న ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా తీసుకుంటే మీరు 12 మంది శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరం, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట గారు, అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ జిల్లాకి లేని ఒక బాండింగు, నాయకులు మొత్తం కలిసి బాగా అన్యోన్యంగా ఉంటాం. అదొక గొప్ప వరం. అది చాలా గొప్ప వరం. కాబట్టి అధ్యక్షుడు ఎవరికి ఇచ్చినా పార్టీకి పనిచేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలానోళ్ళ పేరు చెప్తే కూడా అందరం ఒకే తాటి మీద చెప్పాము. ఆ రోజు కూడా నన్ను అడిగినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరి పేరు చెప్పినా మేము పని చేసుకుంటాం. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ మన అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడిన కష్టాలు కానీ, క్యాడర్కి జరిగిన ఇబ్బందులు కానీ, ఏ విధంగా మనం ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలకు కానీ నాయకులకు న్యాయం చేయాలని బాధ్యతతో అందరం ఒకే తాటి మీద, దాని గురించి పెద్ద చర్చ కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఇటీవల లోకేష్ గారు అయితే చంద్రబాబు గారు ఇద్దరు చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలని అమలు చేస్తా, దాంతోపాటు సమాంతరంగా మనం అభివృద్ధి అనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని. ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు దీని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ధీటుగా మన నాయకులు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పారంటున్నారు. ఎందుకు మాట్లాడలేదు? మన
ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే జనార్దన్ గారు ప్రతిరోజు జరిగే అభివృద్ధి గురించి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల గతంలో కూడా ఖండించడం జరిగింది. మంత్రి స్వామి గారు ప్రతిరోజు స్పందిస్తూనే ఉన్నాం. అందరూ స్పందిస్తున్నారు. ఎవరు కాన్స్టిట్యున్సీలో వారు జరిగిన ఏదైతే గత పాలకులు చేసిన అక్రమాలు కానీ వాటిని ఎండగడతా ఉన్నాం. ప్రజల్లో ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. అది కూడా చెప్పారు కదా, మీరు ప్రజా వేదికలు పెట్టి ప్రజా దర్బార్ నిర్వహించట్లేదు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళట్లేదు. ప్రతిరోజు ఎమ్మెల్యేలు అంటే గ్రీవెన్సెస్ ఎక్కువ అమరావతికి వెళ్తున్నాయి అని ఇక్కడ ఎమ్మెల్యేలు ఒకసారి లోకల్లో గ్రీవెన్సెస్ తీసుకోవట్లేదని ఒక భావంతో ప్రతి శుక్రవారం శనివారం ఒకరోజు ఇక్కడ గ్రీవెన్స్ తీసుకోమని చెప్పారు. ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఇక్కడ కనుక వచ్చారనుకో ప్రతిరోజు గ్రీవెన్స్ తీసుకొని వస్తూ ఉంటారు. జనాలు వచ్చేవాళ్ళు సమస్యల మీద ఉంటాం. మనకి ఆల్రెడీ ఎవ్రీడే మనం తీసుకుంటూనే ఉంటాం. అలాగే సంబంధిత కొన్ని గ్రీవెన్స్లు ఏంటంటే కాని పనులకు వస్తూ ఉంటారు. నీ ఆస్తి వచ్చి నా మీద రాయమంటే నువ్వు రాయలేవుగా. కొన్ని గ్రీవెన్స్ అలా ఉంటున్నప్పుడు అవి కావు, అవి చేయలేము కూడా. చేయలేని వాళ్ళు వాంటెడ్గా రిపీటెడ్గా ఇవ్వటం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో గ్రీవెన్స్ అనేది కంపల్సరీగా మన జిల్లాని కాదు స్టేట్ మొత్తం మీద అందరు ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు కంపల్సరీగా తీసుకోమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2029 ఎన్నికల కోసం దామచర్ల సత్య ఎమ్మెల్యే పోటీ చేయడం కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక సామాన్య కార్యకర్తను కూడా ఎంపీని చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకు విజయనగరం ఎంపీ సామాన్య కార్యకర్త అతన్ని ఈరోజు ఎంపీ సీట్లు డబ్బున్నోళ్ళకే ఇస్తారని ఒక సాంప్రదాయం ఉంటే ఒక సామాన్య కార్యకర్త కమిటెడ్ కార్యకర్తను విజయనగరం ఎంపీ చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకున్నారు. పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుంది పలానా దగ్గర సత్య అనేవాడు పనికొస్తాడు అనుకుంటే ఏ బాధ్యత అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక పక్క ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లో కూడా ఏడున్నారు, విజయవాడ అంటారు, ఢిల్లీ అంటారు, అటు అంటారు, ఇటు అంటారు. అసలు కుటుంబం వ్యాపారాలు ఏమి లేదట్టుంది మీకు? ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాం, చేసుకుంటున్నాం. అంటే ఇదివరకులాగా అగ్రెసివ్గా అయితే వ్యాపారాలు చేయట్లేదు. ఇంకా చెయ్యాలి, ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఫ్యామిలీ అంటే అర్థం చేసుకునే భార్య వచ్చింది. తను హైదరాబాద్లో ఉంటుంది, పిల్లల స్కూలింగ్ అంతా హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుందో చూశారు. సో అటు రెండు బ్యాలెన్స్ చేసుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు ఇటీవల మీ మారిటైమ్ దానికి సంబంధించి బాంబే కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. దేని మీద సార్ అది? బాంబేలో మన మ్యారిటైమ్ ఒక కాన్క్లేవ్ లాగా పెట్టున్నారు. మన అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా జరగడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చాలామంది ఇన్వెస్టర్సు ఆ ఒక్క ఎగ్జిబిషన్లో మనకి ఏదైతే వెళ్ళామో ఆంధ్రప్రదేశ్ వైపు చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆ రోజు మనకు తెలిసింది. ఎందుకంటే సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మ్యారిటైమ్ పాలసీ అయితేనేమి ఏదైతే ఈ యొక్క పోర్ట్స్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచన అందరికంటే ఒక అడుగు ముందుకుండి ఎలా చేయాలనే ఆలోచనలో ముందే తన దృష్టి సాధించడం వల్ల ఇన్వెస్టర్స్కి కూడా ఏమైనా ఆంధ్ర వైపు రావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రాబోయే రోజుల్లో మ్యారిటైమ్ అనేది కంపల్సరీగా పెద్ద గేమ్ చేంజర్ అవబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. మనకు కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా మన కోస్టల్ తీరంలో అనేక పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర జోన్లో కోఆర్డినేటర్గా ఉన్నారు, ఉత్తరాంధ్రలో కూటమి పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఎన్నికల్లో అందరూ బాగా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు, మనకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, మనందరం కలిసి పనిచేయాలని ఒక మంచి బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందరం కష్టపడి పనిచేసాం. అక్కడ ఇప్పుడు ఎక్కువ మేజర్ సీట్లు జనసేన మా జోన్లో ఒక అనకాపల్లి పార్లమెంట్లోనే మొత్తం మీద జోన్లో చూసుకుంటే ఎక్కువ మా దగ్గరే ఉన్నాయి. కొంచెం జనసేన నీకు మన ఈస్ట్ వెస్ట్ తర్వాత మా దగ్గరే కొంచెం ఎక్కువ ఉంటాయి. అయినా బ్యాలెన్స్ చేసుకొని ఎవరికైతే మొన్న ఎన్నికల్లో సీట్ రాలేదో వాళ్ళందరికీ నామినేట్ చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది. అకామిడేట్ చేయగలిగాం. కొంచెం కింద క్యాడర్ కూడా
బాగానే కంఫర్టబుల్గానే కలిసికట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొండేపి నియోజకవర్గం సంగమేశ్వరం అనేది పద్దాకులు చెప్తే దాని గురించి ఏంటి సార్ పరిస్థితి? సంగమేశ్వరం ప్రాజెక్ట్ అనేది అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. బాగా వెనకబడిన మండలాలు 2, పొన్నలూరు కానీ మరిపూడి మండలాలు, జరుగుమల్లి. ఆ ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసి ఒక 0.7 TMCలు కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ. అది కనుక వస్తే ఆ 3 మండలాలకి మనం చాలా వరకు డ్రింకింగ్ కానీ మన త్రాగునీరు, సాగునీరుకి ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు సుమారుగా 250 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ కూడా పంపించడం జరిగింది ఫైనాన్స్ దగ్గర కూడా. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా యోగంలో పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ప్రామిస్ కూడా ఇవ్వటం జరిగింది, సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని. తప్పకుండా మొన్న బడ్జెట్లో కూడా, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా దానికి ఒక 2 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. త్వరగా ఆ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా, ఎట్టి పరిస్థితులు ఈ 5 ఏళ్ళలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. యాజ్ ఏ మారిటైమ్ బోర్డు చైర్మన్గా నేను మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఇది తీసుకొని వచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి, దీని ద్వారా ఇంతమందికి ఇది చేశాను అని మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే మ్యారిటైమ్ ప్రాజెక్టు ఈ బోర్డులో అంటే మన గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ మనం ఆల్రెడీ మనం రాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ రేపు వచ్చే సంవత్సరానికి రెడీ కాబోతూ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఒక 5 రెడీ కాబోతూ ఉన్నాయి. మనకి జవల్దిన్న ఒకటి, మన నిజాంపట్నంలో ఒకటి, కాకినాడ దగ్గర ఒకటి, అలాగే ఇంకా 2-3 కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ రన్నింగ్ కరెక్ట్గా ఇంకా 1 ఇయర్లో మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ రాగలిగింది సార్ వాటి ధర సుమారు? వీటి వల్ల మన పోర్టులు చేయటం వల్ల సుమారుగా మొన్న ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్లో జరిగిన ప్రాజెక్టులు కనుక మనకు వస్తే 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోయే 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ పోర్టుల ద్వారా మత్స్యకారులకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? బాగా బ్రహ్మాండమైన ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి కదా మనం ఫిషింగ్ హార్బర్లు. అలాగే పాకల దగ్గర ఒక ఫిష్ ఇన్లాండ్ సెంటర్ ఒకటి కూడా ప్రపోజ్ చేసి ఉన్నాం 3.5 కోట్ల రూపాయలతోటి. అది కూడా త్వరగా పనులు ప్రారంభమవుతాయి. ఏదైనా మనం ఫిషర్మ్యాన్ కానీ ఇండస్ట్రియల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక MSME పార్క్ పెట్టమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మన నియోజకవర్గంలో నెన్నూరుపాటు దగ్గర 40 ఎకరాలతోటి MSME పార్క్ కూడా ఆల్రెడీ మొన్న వర్చువల్గా ఇనాగ్రేషన్ చేశారు, మన భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రాజెక్ట్ ఇండస్ట్రీలు కూడా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమలు రావాలి. ఎందుకంటే గత పాలకుల వల్ల ఇప్పటికి ఎవరైనా రావాలన్నా కూడా భయపడే పరిస్థితిలో ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు కష్టపడతా ప్రతిది ఆయనగా సమయం దొరికినప్పుడల్లా బయట దేశాలు తిరిగి ఇన్వెస్టర్స్ని భారతదేశానికి తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని రావడానికి ఆయన పడే కష్టాన్ని చూస్తుంటే నిజంగా మనకే మన భావితరాల భవిష్యత్తు గురించి ఇంత ఆలోచించే నాయకుడు ఉన్నాడని మనం నిజంగా చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టులు ఒకటి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రకరకాల పదవులు ఉన్నాయి కదా, ఆ పదవుల్లో కూడా అందరికీ ఇప్పుడు కూటమిలో ఉండటం వల్ల ఏంటంటే అందరికీ పదవులనే ఆశించిన ప్రతి ఒక్కరికి రాలేవు, కొంతమంది అలకబోని ఉన్నారు. అట్లా మీ నియోజకవర్గంలో 6 మండలాల పరిస్థితి ఏంది? మా నియోజకవర్గం 6 మండలాల్లో సమర్థవంతమైన మండల పార్టీ అధ్యక్షులు ఒక సిస్టమ్ ప్రకారం మంత్రి గారు స్వామి గారు కూర్చొని మాట్లాడి అందరికీ ఇబ్బంది లేకుండానే మనం చేసుకోవడం జరిగింది. అలాగే నామినేటెడ్ పోస్టులు అనేది పార్టీ మనం ఏ విధంగా ఏ పార్టీకి లేని ఎవరైతే మన ఎన్నికల్లో ఆ బూత్లో మెజారిటీ తీసుకొని వచ్చారో వాళ్ళకి మంచి పదవులు కూడా ప్రయారిటీ వాళ్ళకి మన లోకేష్ గారే ఐడెంటిఫై చేసి ఆయనతోనే పలానా బూత్లో ఏదైనా బాగా పనిచేశాడంటే పదవి ఇవ్వటం జరుగుతూ ఉంది. అది కూడా మన IVRS కాల్స్ ద్వారా తీసుకొని పలానా మండల పార్టీ అధ్యక్షుడు ఇతనైతే బెటరా అతనైతే బెటరా అని వాళ్ళిద్దరి మధ్య తీసుకొని జనాలు ఇచ్చిన స్పందనతో ఎవరికి ఎక్కువ వస్తుందో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా చేయడం జరిగింది. ఇంకా 4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 15 నెలల్లో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తప్పనిసరిగా స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం అన్న ధీమా అయితే మీకుందా? 100%. ఈ సంవత్సరం ఉన్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా
భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టని విధంగా ఒక పెన్షన్లకే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన ప్రతి హామీ, సూపర్ 6 పథకాలన్నీ పూర్తి చేయడం జరిగింది. అలాగే అమ్మకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం కింద డబ్బులు వేయటం జరిగింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి అందరికి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇవ్వటం జరిగింది. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాం. ప్రజలైతే గత 19-24 ప్రశాంతంగా పడుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే నైట్ ఏమైద్దో, ఎవడింటికి వచ్చి కొడతాడో కూడా తెలియని పరిస్థితులు మనం ఒంగోలులోనే చూసాం. ఎక్కడ కాదు, మీరున్న ఒంగోలులోనే చూసాం. స్థలాల్లో నైట్ గోడలు కట్టేవాళ్ళు, రక్షణ కూడా ఉండేది కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు. వారి ఎక్కడ అరాచకాలు జరిగినా కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా వాళ్ళపైన ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటూ ఉంది. ఒక చిన్న కంప్లైంట్ పెట్టినా కూడా ఇమ్మీడియట్గానే వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిలో పనిష్మెంట్ కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ప్రజలు ఎంతో విశ్వాసం పెట్టుకొని వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయకూడదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖకు కానీ అలాగే డిప్యూటీ సీఎం అయిన హోదాలో కానీ ఆయన కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కేసులు పెట్టించుకొని కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. అట్లాంటి కార్యకర్తలకు మీరు పూర్తిగా న్యాయం చేసామని అనుకుంటున్నారా? 100% అంటే మీకు అదే చెప్తా ఉన్నా, వాళ్ళు నన్ను కొట్టారు కదా మనం కూడా కొట్టాలనే ధోరణిలో కాకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏమీ చేయకుండా వాళ్ళు అలా చేశారు కాబట్టే కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యారు. మనం అలా చేయకూడదనే ఒక వ్యత్యాసం చూపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్గా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ అందరికీ చెప్పడం జరిగింది. గత గవర్నమెంట్లో మనం కార్యకర్తలపైన పెట్టిన కేసులు చాలా వరకు పార్టీ ఆఫీస్ నుంచి ఒక సెల్ కూడా పెట్టి అవన్నీ కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది. చాలా వరకు కూడా తీసేయడం జరిగింది. చాలా వరకు క్లియర్ చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పెట్టి చేయబోతా ఉన్నాం. చివరిగా ఏం చెప్తారు మీరు? ఈ 15 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో మేము ఇది సాధించాం, దానివల్ల మాకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% మాకు విజయం సాధించింది. ఈ యొక్క మీరు చూస్తే ఈ 15 నెలల్లో ఎవరు ఊహించిన కంపెనీలు మన వైజాగ్కి గూగుల్ కంపెనీ, గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక పెద్ద అసెట్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో కష్టపడి ఆ పెట్టుబడులు తీసుకొని రావటం, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ రేపు గతంలో హైదరాబాద్ కానీ బెంగళూరు వెళ్ళి ఈరోజు వైజాగ్ వైపు చూస్తున్నారంటే సమర్థవంతమైన నాయకుడు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు పరిపాలన బాగుంటే పెట్టుబడులు బాగా వస్తూ ఉంటాయి. సుమారు మొన్న మీరు వైజాగ్ ఇండస్ట్రియల్ సబ్మిట్లో చూస్తే వచ్చిన కంపెనీలన్నీ వరల్డ్ ఫేమస్ కంపెనీలు, ప్రపంచ ప్రఖ్యాతి కంపెనీలన్నీ ఆంధ్ర వైపు చూస్తున్నాయి. అది మనకు ఒక గొప్ప వరం. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు చాలామంది కాన్స్టిట్యున్సీల నుంచి కనిగిరి కానీ కొండేపి కానీ అలాగే కందుకూరు కానీ మీరు చూస్తే వలసలు వెళ్ళి బతుకుతూ ఉన్నారు మన ప్రజలు, అక్కడ ప్రాంత ప్రజలు. సో అక్కడే ఇండస్ట్రీస్ ఇప్పుడు వస్తే మన రామాయపట్నం పోర్ట్ కానీ బీపీసీఎల్ కానీ ఇండోసోల్ కానీ వస్తే మన ప్రాంతం అనేక ఉపాధి అవకాశాలు కూడా మనకే రాబోతూ ఉన్నాయి. ఇలా అనేక పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నారు. రిలయన్స్ సిఎన్జి గ్యాసెస్ కానీ చాలా సోలార్ పార్క్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ 15 నెలల్లోనే మనం చేసుకోగలిగాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టే ప్రజలు కూడా ఇంకా మా పైన విశ్వాసంగా ఉంటారని ఈ కూటమి ప్రభుత్వం
15 సంవత్సరాలు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మీరు వరకు ఇండస్ట్రీస్ ఇదే చెప్తా ఉన్నారు, రైతులు మాత్రం పట్టించుకోవట్లేదు, ఎప్పుడు వచ్చినా అంతే చంద్రబాబు అని చెప్పని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. మీకు సింపుల్ ఉదాహరణ, గడిచిన పొగాకు సీజన్లో బర్లీ రైతులు తీవ్రంగా నష్టపోతే ధరలు లేకుండా అక్కడ పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు కానీ, రవికుమార్ గారు మంత్రి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు అందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారికి చెప్పగానే ఈ ప్రాబ్లం ఉందని చెప్పగానే 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుతోటి ఈ మార్కెట్ ద్వారా రైతులందరి దగ్గర బర్లీ పొగాకు కొనడం జరిగింది. నష్ట నివారణ చేయగలిగాం. మార్కెట్ అనుకోకుండా పోయిన సంవత్సరం మార్కెట్ బాగుందని చెప్పి రైతులు ఎక్కువ పంట పండియటం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా డిమాండ్ తగ్గటం వల్ల మార్కెట్ ఒకసారిగా స్లంప్ అయితే ప్రభుత్వం వచ్చి ఆదుకొని వాళ్ళ నష్ట నివారణ చేయగలిగి రైతులను ఆదుకోగలిగాం. చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ పొగాకు రైతులను ఆదుకుంది. అలాగే మామిడి రైతులని, కోకో రైతులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఒక అడుగు ముందుండి వాళ్ళ కష్టాలని ఈ యొక్క ఏదైతే ధర తగ్గినప్పుడు కానీ వాళ్ళకి కావాల్సిన ఈ సదుపాయాలు ప్రొవైడ్ చేయడంలో కూడా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అలాగే మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇక్కడ చూస్తే మన పొగాకు రైతులు మార్కెట్ డౌన్ కాకుండా సంబంధిత అధికారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరిపి రైతుకు న్యాయం చేయాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నించి మార్కెట్ కూడా తగ్గకుండా వీలైనంత వరకు నష్ట నివారణ చేయగలిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి చెప్తాను. ముంతా తుఫానికి మొన్న మీ నియోజకవర్గంలో ఎంత మేర నష్టం జరిగింది? ముంతా తుఫానికి మా అదృష్టం ఏంటంటే రోడ్లు బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అలాగే వ్యవసాయ పనులు ఇంకా మొదలు పెడదామని కాలేదు కాబట్టి చాలా వరకు నష్ట నివారణ తక్కువగా జరిగింది. యాక్వా రంగం తీవ్రంగా 2 మండలాలు, టంగుటూరు మండలం, సింగరాయకొండ మండలంలో యాక్వా రైతులకు బాగా నష్టం జరిగింది. ఎప్పుడు చూడనంత వర్షపాతం హైయెస్ట్ మన కొండేపు నియోజకవర్గంలో 24 మిల్లీమీటర్లు పట్టడం జరిగింది. కాబట్టి ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం మరిపూడి చెరువులో నీళ్ళు చూసాం, మళ్ళీ మొన్న చెరువు పూర్తిగా నిండటం, చెరువులన్నీ అయితే సంపూర్ణంగా నిండిపోయాయి. రైతులు ఇప్పుడు పొలం పనులు స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం పంట బాగా వస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఆల్రెడీ సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి గాను సంబంధిత అధికారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూడా సంప్రదింపులు జరిపాం. దాన్ని ప్రపోజల్స్ కూడా పంపిమని చెప్పడం జరిగింది. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా 2029లో ఎమ్మెల్యేగా మీరు ఉండాలి. దానికి తగ్గట్టు మీరు కష్టపడి పనిచేస్తున్నారు. మీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.